హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు డార్క్ చాక్లెట్తో కేక్ ఎలా చేద్దామో చూపిస్తాను. దీనికోసం డార్క్ చాక్లెట్ తీసుకోండి. డార్క్ చాక్లెట్ ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. ఒక 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకోండి. ఇక్కడ నేను బయట పెట్టేసరికి ఎండలకు బాగా మెత్తగా అయిపోయింది. ఫ్రిడ్జ్లోంచి తీసి బాగా ఎండలు ఉన్నాయండి మాకు. ఒక 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకొని 100 గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర బటర్ లేక గీ యాడ్ చేశాను. మీరు మాత్రం బటర్ యాడ్ చేసుకోండి. స్మెల్ రాకుండా ఉండిద్ది. గీది కొంచెం లైట్గా గీ స్మెల్ వస్తుంది. కేక్ చేద్దాము. అంతలోకి కేక్ కోసం 4 eggs తీసుకున్నానండి. 4 eggsని ఒక బౌల్లో వేసుకొని హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేయండి. హ్యాండ్ బ్లెండర్తో చాలా మీడియం స్పీడ్తో కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా షుగర్ యాడ్ చేసుకుంటూ ఒక 3 times బాగా ప్లఫీగా అయ్యేటట్టు బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత చాలా ప్లఫీగా బీట్ చేసుకోవాలండి. ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ లేకపోతే చేత్తోనే విస్కర్తో బ్లెండ్ చేసుకోండి. ఒక 10 minutes అలా పట్టుద్ది. చక్కగా విస్క్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్న చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోండి. చాక్లెట్ సిరప్ నేను 200 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకున్నానండి. అందుకే కొంచెం పక్కన పెట్టుకున్నాను గార్నిష్ చేసుకోవడం కోసం. దీన్ని కొంచెం స్పీడ్గా మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే చాక్లెట్ ఆ ఎగ్ మిక్చర్లోకి వెళ్ళి తొందరగా గట్టిగా అయిపోద్ది అనమాట. అందుకని కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఇప్పుడు మైదా యాడ్ చేద్దాము. చూడండి, మైదా 3/4 కప్ చెప్పాను కదా. మైదా 3/4 కప్పు, 1/4 కప్ వచ్చేసి కోకో పౌడర్ యాడ్ చేయండి. ఈ రెండు కలిపి 1 కప్ ఉండాలండి. దీంట్లో బేకింగ్ సోడా యూజ్ చేయరు, ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తారండి. ఎందుకంటే దీన్ని మనకి ఎక్కువగా ఫ్లఫీ అవసరం లేదు. చాక్లెట్ ఉండటం వల్ల చాలా టేస్ట్గా ఉండిద్ది. మనకి ఎక్కువ పొంగన అవసరం లేదు. కొంచెం మోయిశ్చర్గానే ఉండాలి. కొంచెం బాగుండిద్ది టేస్ట్ అనేది. బేకింగ్ సోడా వేసుకొని చక్కగా జల్లించుకొని దీన్ని కూడా ఇందాక మనం చేసి పెట్టుకున్న మిక్చర్లో 3 times యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా చిన్నగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం చాలా స్లోగా ఒకే వైపున మిక్స్ చేసుకోండి. ఒకవైపుగానే మళ్ళా చిన్నగా మిక్స్ చేసుకుంటా ఉండండి. ఓవర్గా మిక్స్ చేయొద్దండి. కేక్ ఫ్లఫీగా రాదు, అంటే పొంగదు. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లో యాడ్ చేద్దామండి. అలా గ్రీస్ చేసుకుని ముందు మనం ఓవెన్ని ఒక 10 minutes ప్రీహీట్ చేసుకుందాము. 180 degreesలో 10 minutes ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ 180 degreesలో 30 minutes మళ్ళీ ఓవెన్ని ఆన్ చేసి పెట్టుకోండి. బోత్ రాడ్స్ ఆన్లో ఉంచుకోండి. చూడండి కేక్ ఎంత బాగా 30 minutes తర్వాత మీరు తీసేయండి. 30 minutes మాత్రమే టైం సరిపోద్ది దీనికి. తర్వాత మనము దీన్ని ఇందాక మిగిల్చుకున్న కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకొని గార్నిష్ చేసుకుందాము. చాక్లెట్ సిరప్ కేక్ లోపలికి వెళ్ళి చాలా సూపర్ మాయిశ్చర్గా ఉండిద్దండి. చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా బాగుండిద్దండి. ఒక పీస్ తినే దగ్గర మీరు 2-3 తినేయగలరు. చాలా బాగుండిద్ది. ఎవరన్నా గెస్ట్లకు పెట్టినా, ఫ్రెండ్స్కి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుండిద్ది. దీన్ని నేను వైట్ చాకో చిప్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు నచ్చిన విధంగా ఏ డెకరేటివ్ ఉంటే లేకపోతే అలా నార్మల్గా కూడా తినేసేయచ్చు. చాలా బాగుండిద్దండి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.